9, 8, 7. So this is the lineup for today's event, guys. So namaste guys, ఎట్లున్నారు అందరూ? I hope అందరు బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా డేస్ అయిపోయింది వీడియోస్ చేసి. లాస్ట్ వీడియో అప్లోడ్ చేసి 10 days కంటే ఎక్కువనే అవుతున్నట్టుంది. తెలియకుండానే గ్యాప్ వచ్చేసింది. సో చలో ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ వీడియోలో మీరు చూసే ఉంటారు కదా ట్రామ్ది ఎట్లయితే ఈవెంట్ అయిందో సేమ్ అట్లానే ఈసారి కేటీఎంది ఈవెంట్ అయిందనమాట ఒకటి. సో ఆ ఈవెంట్లో న్యూ వర్షన్ ఆఫ్ కేటీఎం అడ్వెంచర్ 319 లాంచ్ చేశారు. అసలు మైండ్ పోయింది తెలుసా బండి చూసి. అసలు ఎంత బాగుందంటే ఇండియాలో ప్రతి ఒక్క బైక్స్ బ్రాండ్లో అప్కమింగ్లో లాంచ్ అయ్యేటివి కానీ లేకపోతే ఆల్రెడీ లాంచ్ అయినవి కానీ అసలు గ్రేట్ కాంపిటీషన్స్ అవ్వ. అసలు అవి అయితే ఘోరంగా నడుస్తున్నాయి కాంపిటీషన్ ఒక్కొక్క బ్రాండ్కి అయితే. అడ్వెంచర్ 390 మాత్రం ఆ లుక్స్తోనే అమేజింగ్ అనిపించేసింది నాకు. ఆఫ్ రోడ్లో నేనే కింగ్ అన్నట్టు ప్రొజెక్ట్ చేస్తుండే ఆ లుక్స్తోనే. సో లేట్ చేయకుండా ఇవాళ బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. చలో స్టార్ట్ అయితే అయిపోదాం. స్కై చూడండి ఎంత ఆరెంజ్గా ఉందో. ఓవర్ ఎక్స్పోజర్ అవుతున్నట్టుంది. సరిగా కనిపించదేమో మీకు కెమెరాలో, బట్ నాకైతే మస్తు ఆరెంజ్గా అనిపిస్తుంది. చలో డేట్ అయితే అయిపోదాం. టైం 6:30. ఆల్రెడీ మా వాడు ఫోన్ చేసినట్టున్నాడు. స్టార్ట్ అవుతున్నా. ఇప్పుడు లేచినావు ఏంది? సరే సరే. జస్ట్ మిస్, గ్లౌజ్ మర్చిపోతుండే. హీరో 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 షోరూమ్ దగ్గర కూడా వచ్చేసినాం. నాగోల్ లేదే. దిగు పోదాం లోపలికి. సో కేటీఎం ఎల్బీనగర్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇది యాక్చువల్లీ నాగల్లో ఉంది, బట్ టెక్నికల్లీ ఎల్బీనగర్ షోరూమ్ అంటారు అనమాట. రెడీ చేస్తున్నారు లోపల. ఒక 5 to 10 minutesలో స్టార్ట్ అయిపోతాం. మన 390 ఏడీవి ఏవైతే న్యూ మోడల్స్ ఉన్నాయో అక్కడ మన సాటిస్ఫై మోడల్స్ అని చెప్పేసి అక్కడ లాంచ్ ఉందన్నమాట. సో లాంచ్ చేసి నార్మల్గా చిన్న టెస్ట్ రైడ్స్ ఇస్తారు. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు అక్కడ టెస్ట్ రైడ్ చేయొచ్చు. ఓకేనా, మనం జల్దీ పోతున్నాం కాబట్టి మోస్ట్లీ మనకు టెస్ట్ రైడ్ అయితే దొరుకుతాయి. ఓకే, క్రౌడ్ రాకుండా వెళ్తాం కాబట్టి. ఓకేనా, సింపుల్. మనం రైడ్ చేసేటప్పుడు కొన్ని సిగ్నల్స్ ఫాలో అవ్వాల్సి వస్తుంది. సో బేసిక్ సిగ్నల్ మన నిషాంత్ బ్రో, మన కేటీఎం మెంబర్, ఓకేనా, ఆయన బ్రీఫింగ్ ఇస్తాడు. సో ఆయన ఏదైతే సిగ్నల్స్ ఇస్తుందో ఆయన ఫాలో అవుతాడు. ఈరోజు మనం వచ్చి నిషాంత్ బ్రో. ఓకే, సో స్టార్ట్ అయినాం. కొంచెం బ్రీఫింగ్ ఇచ్చినారు. బ్రీఫింగ్ ఇచ్చినాక స్టార్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ ఫ్యూయల్ స్టేషన్కి అయితే అయినాం. అందరూ బైక్స్లో ఫ్యూయల్ అప్ చేసుకుంటున్నారు. మనకైతే ఆల్రెడీ ఉంది ఫ్యూయల్. అన్ని డ్యూక్లో ఎక్కువ ఉన్నాయి. కేటీఎం డ్యూక్ 390, 200 ఎన్ఎస్ ట్రాంఫ్. మన ఈ రెండే డిఫరెంట్ బండ్లు, మిగతా అన్ని కేటీఎంలే. యాక్చువల్లీ నేను సరిగ్గా చెప్పలే కదా ఇందాక ఎక్కడికి వెళ్తున్నామో. యాక్చువల్లీ వాళ్ళ ప్లాన్ ఏంటంటే కేటీఎం వాళ్ళది అడ్వెంచర్ 390 అని కొత్త బైక్ లాంచ్ చేశారనమాట. అండ్ అదే కాకుండా టెస్ట్ రైడ్ కూడా ఇస్తున్నారు అనమాట అక్కడ. సో ఇప్పుడు వెళ్ళే డెస్టినేషన్ వచ్చేసరికి సాన్స్బై మోటార్ స్పోర్ట్ అని శంషాబాద్లో ఉంది. సో ఇవాళ ఈవెంట్కి వెళ్తున్నాం కేటీఎం వాళ్ళ సైడ్ నుంచి. సో లెట్స్ సీ ఎట్లా అవుతుందో ఇవాళ ఈవెంట్. కేటీఎం అడ్వెంచర్ కూడా టెస్ట్ రైడ్ ప్లాన్ చేసిన, కమింగ్ వీడియోస్లో ఉంటుంది. సో ఇవాళకైతే ఈవెంట్ని ఎంజాయ్ చేద్దాం. సో అందరూ ఇట్లా హ్యాపీగా ప్రశాంతంగా ఒక లైన్లో పోతున్నారు. సో ఒక 2-3 days నుంచి ఏమైందంటే రైట్ షోల్డర్ మజిల్ టైర్ అయింది. సో కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది, బట్ మేనేజబుల్, అంత ఎక్కువ ఏం లేదు.
సో ఇప్పుడు ఎగ్జాక్ట్ లొకేషన్ అది వచ్చేసరికి తుక్కుగూడ ఉంది కదా, శంషాబాద్ దగ్గర. తుక్కుగూడ క్రాస్ అవ్వగానే ఉందన్నమాట. లోపలికి వెళ్ళాలి అనుకుంటా. కొంచెం ఎప్పుడు వెళ్ళలే నేనైతే అటు సైడ్, ఫస్ట్ టైం. నాలో ఉన్న రౌడీ నిద్ర లేకపోద్దురా ప్లీజ్. చిన్నపిల్లలు రా మీరు, వెళ్ళిపో. సారీ సార్. కూర్చొని మరీ తీస్తున్నాడు, ఎందుకురా బాబు. సో దిస్ ఈస్ ద లైన్ అప్ ఫర్ టుడేస్ ఈవెంట్ గైస్. చూడండి మొత్తం మన బండి, కేటీఎం అన్ని కేటీఎంసే. మొత్తం అక్కడ లాస్ట్ ఒక ఎన్ఎస్ ఉంది. మొత్తం కలిపి ఒక 10 బైక్స్ వరకు ఉంటాయి. సో చలో, ఇక్కడ ఒక చిన్న బ్రేక్ కోసం అయితే ఆగినాం. ఇంకా కొంతమంది జాయిన్ అయ్యారు, వాళ్ళ కోసం ఆగినాం అనమాట. సో లెట్స్ గో. ఇట్లాంటి టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఈవెంట్ అయ్యే ప్లేస్ దగ్గర కూడా వచ్చేసినాం మనం. సో ఫుల్ ఎండలో శాండ్స్వే మోటార్ స్పోర్ట్కి అయితే వచ్చేసినాం. దాని వెనకాల చూస్తుంది కదా, కేటీఎం లాంచ్ అవుతుంది అక్కడ. ఇప్పుడే లాంచ్ స్టార్ట్ అవుతుంది. దాని వెనకాల ఉన్నదంతా ఆఫ్ రోడ్ ట్రాక్. సో ఇక్కడ లాంచ్ అయిన తర్వాత బైక్ మనకి టెస్ట్ రైడ్ కూడా ఇస్తారు. చేయాలనుకున్న వాళ్ళు చేయొచ్చు, బట్ చాలా లైన్ ఉంది. టెస్ట్ రైడ్ చేసేస్తా, లేకపోతే తర్వాత ఎప్పుడైనా షోరూమ్కి వెళ్ళి బండి తీసుకొని చేస్తా. సో లాంచ్ అయితే అవుతుంది, లెట్స్ గో చూద్దాం. Around 5-6 years we sat in a room. అంటే మా ఇంటికి వచ్చారు, విజన్ చెప్పేటప్పుడు శశి వాట్ ఎవర్ హీ హ్యాడ్ ఇన్ మైండ్, అన్న నేను ఎట్లన్నా నా రేసింగ్ కెరియర్ పర్సూ చేయాలి, ఒక డ్రీమ్ ఉన్నది, ఎప్పుడో ఒకసారి అట్లీస్ట్ ఒక ట్రాక్, మన సొంత ట్రాక్ ఉండాలి అనేది. Being a family guy, he is setting an example that if you want to follow your passion diligently with determination and perseverance, he is the guy. He is a living example right in front of us. So it's not easy. మనకి వర్క్ ఉంటుంది, వర్క్ బ్యాలెన్స్ చేయాలి, ఫ్యామిలీ బ్యాలెన్స్ చేయాలి, ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయాలి, రిలేటివ్స్తో టైం స్పెండ్ చేయాలి. ఇదంతా చేసుకుంటూ ప్యాషన్కి కూడా టైం అలాట్ చేయాలి, ఆ డెడికేషన్ ఉండాలంటే ఇట్స్ నాట్ ఈజీ. సో cheers to the bikers brotherhood. I'm really feel proud. నేను బయటికి వెళ్తున్నప్పుడు కానీ ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు చాలా వరకు పాలిటిక్స్ ఉంటాయి, ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం ఇట్లా ఉంటుంది. కానీ బట్ మన దగ్గర మాత్రము ఆల్మోస్ట్ ఎనీ గ్రేట్ కాజ్ కోసం నిలబడినప్పుడు అందరు యునైట్ అయ్యి వస్తారు. దాంట్లో మళ్ళీ ఈగోస్ ఉండవు, అరే నేను సీనియర్ని, నేను జూనియర్ని, ఇట్లేం ఉండదు. ప్రతి ఒక్కరు వస్తారు, ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తారు. అండ్ వీలైనంత వరకు ఆల్ స్టిక్ టుగెదర్ and we ride together and we fly together. So that is the best part about Hyderabad biking community, which I feel proud of. 10 9 8 7 ఏదా అసలు ఎవరు బ్రేక్ఫాస్ట్ చేయలేదా? ఏ సపోర్ట్ వస్తలేదా? ఎవరి దగ్గర నుంచి సరే ఫైన్ నుంచి చెప్తాం. 10 అంటే మళ్ళీ రేపటి అయిపోతుంది. ఓకే 5 4 3 2 1. Up at night, yeah. Make all the demons quiet, yeah. We were built to thrive, yeah. Done with the launch.
లాంచ్ అయితే అయిపోయింది. ర్యాండమ్ ఫోటో షూట్స్ అవుతున్నాయి. RX 100 చూడండి, RX 135cc అంట. ఫస్ట్ టైం చూస్తున్నాం 135cc. RX 100 గురించి తెలుసు కానీ 135 ఫస్ట్ టైం చూస్తున్నాం. సో కట్ చేస్తే బ్యాక్ టు హోమ్. ఈవెంట్ అయిపోగానే ఇంటికి వచ్చేసినాం. దాని తర్వాత యాక్చువల్లీ ఈవెంట్ ఈవినింగ్ వరకు ఉండే. సో వెదర్ కూడా ఫుల్ సన్నీగా ఉండే. ఇంకా సర్లే అనేసి ఈవినింగ్ వరకు అయితే కష్టమైపోతుంది అనేసి మేము ఆ ఈవెంట్కి వచ్చేపు చూసుకొని రిటర్న్ అయితే అయిపోయినాం. సో వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. సో ఆ లైక్ బటన్ మాత్రం కొట్టడం మర్చిపోకండి. అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో నెక్స్ట్ KTM Adventure 390ని టెస్ట్ రైడ్ కూడా చేద్దాం. మ్యాక్సిమం వస్తే అదే బ్లాగ్ రావచ్చు నెక్స్ట్. లెట్స్ సీ. సో చలో గైస్, బాయ్ బాయ్. You can see the writing on the pavement. Young kids, they're growing up in